మిలిటరీ డెసిషన్స్ అనేవి ఇంకా మనం తీసుకోలేదు. మిలిటరీ డెసిషన్స్ తీసుకునేటప్పుడు జనరల్లీ ఎనీ కంట్రీ టేక్స్ అ లిటిల్ బిట్ ఆఫ్ టైం బికాస్ అక్కడ లాస్ ఆఫ్ లైఫ్ అనేది ఎక్కువ. సో ఉన్న ఆప్షన్స్ అన్నీ చూసుకోవాలి, ఉన్న రిసోర్సెస్ అన్నీ చూసుకోవాలి. ఇవన్నీ తీసుకున్న తర్వాత మనకున్న బెస్ట్ సొల్యూషన్ ఏంటి అని ఆలోచించి గవర్నమెంట్ ఖచ్చితంగా ఒక మిలిటరీ డెసిషన్ అయితే తీసుకుంటుంది. నాకు తెలిసి ఒక 1.5 monthలో ఖచ్చితంగా సంథింగ్ బిగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్. కాకపోతే అది వారా లేకపోతే ఏదన్నా పెద్ద ఆపరేషనా అన్నది మనం చూడాలి. నన్ను అడిగితే మాత్రం ఆపరేషన్స్ వీ హ్యావ్ బీన్ డూయింగ్ సిన్స్ ఆర్ఆర్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందండి? 1995-96లో స్టార్ట్ అయింది రాష్ట్రీయ రైఫిల్స్ అన్నది. ఆల్మోస్ట్ 30 ఏళ్ళు అవుతుంది ఇప్పటికి. ఈ 30 ఏళ్ళలో మనం కంటిన్యూస్గా ప్రతిరోజు టెర్రరిస్ట్ని చంపుతూనే ఉన్నాం, టెర్రరిస్ట్ మళ్ళీ వస్తూనే ఉన్నారు, మళ్ళీ మనం చంపుతూనే ఉన్నాం. దిస్ హ్యాస్ బీన్ గోయింగ్ ఆన్ ఫర్ ద లాస్ట్ 3 decades. దీన్ని మనం ఆపాలి అంటే ద టార్గెట్ షుడెంట్ బి టెర్రరిస్ట్ ఎనీమోర్. ద టార్గెట్ షుడ్ బి ది పాకిస్తాన్ ఆర్మీ.